హాయ్ అండి. గులాబ్ జామున్స్ సాఫ్ట్‌గా రావడానికి నేను ఫాలో అయ్యే కొన్ని టిప్స్ అండ్ నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూసేద్దాం. దీనికి నేను యూజ్ చేస్తున్నదైతే నార్మల్ ఎంటీఆర్ గులాబ్ జామున్స్ ఉంటాయి కదండి. నేను ఫస్ట్ నుంచి ఇవే చేస్తున్నాను. ఒక ఫుల్ ప్యాకెట్ బౌల్లో వేసుకొని చాలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఫస్ట్ టిప్ అయితే మునివేళ్లతోనే కలపాలండి. చపాతీ పిండి కలిపినట్టు అరిచేత్తో అస్సలు కలపకూడదు. చాలా సాఫ్ట్ గా కలుపుకుంటూ ఉండాలి. చాలా జెంటిల్ గా కలపాలండి. ఇలా మరీ సాఫ్ట్‌గా చపాతీ పిండి వచ్చినట్లు అలా ఏం రావాల్సిన అవసరం లేదు. అంతా కలిపి ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. 5-10 మినిట్స్ కంటే ఎక్కువ కూడా అవసరం లేదు. షుగరు, వాటరు ఈక్వల్ క్వాంటిటీస్‌లో వేసుకోవాలండి. ఇప్పుడు 5-10 మినిట్స్ తర్వాత జస్ట్ చిన్న చిన్న బాల్స్ చేసుకోండి. మరి పెద్ద పెద్ద బాల్స్ చేస్తే గనక పైన ఉడికిపోతుంది, లోపల ఉడకదు, గడ్డల్లాగా ఉంటుందండి. నెంబర్ 2, ఈ బాల్స్ చేసేటప్పుడు క్రాక్స్ ఇలా అస్సలు రాకూడదు. మీరు చేసుకున్న బాల్ ని అరిచేతిలో పెట్టుకొని బాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. లాస్ట్ కి వచ్చేటప్పటికి సాఫ్ట్ గా ప్రెస్ చేసుకోవాలండి. ఈవెన్ ఈ ఉండలు అయితే ఎక్కువసేపు అలా ఉంచేయకూడదు. గాలికి చేసినవి చేసినట్లు ఫ్రై చేసుకుంటూ ఉంటే గనక క్రాక్స్ వస్తాయి కదండి, అవి అస్సలు రావు. ఆయిల్ అయితే మరీ బాగా కాగిపోకూడదు, లైక్ వడలు వేసేలాగా అస్సలు కాగకూడదు. మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని అన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్, వన్స్ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత 5-7 మినిట్స్ కంటే ఎక్కువ అవసరం లేదు. లాస్ట్ లో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపిన తర్వాత ఫ్రై చేసుకున్న జామున్స్ ఉంటాయి కదండి, ఇవి వేసుకొని స్టవ్ మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని జస్ట్ 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి కంప్లీట్ గా చల్లారిపోయిన తర్వాత సర్వ్ చేసుకోవటమే. లాస్ట్ టిప్ బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. బై.